తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన పార్టీ కార్యాలయంలో తల్లికి వందనం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన పిల్లలు తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంలో ఒకేసారి ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో నగదు జమ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పథకంపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణ చేయడం మంచిది కాదు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ప్రతి విద్యార్థి నగదులో 1,000 రూపాయలు కట్ చేశారని, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో అర్హులైన విద్యార్థులకు 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి కేటాయించడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. అనంతరం లబ్ధిదారులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, తిరుపతి పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర నియోజకవర్గ అనుబంధ కమిటీ సభ్యులు, పట్టణ, రూరల్ మండలాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు తల్లికి వందనం గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1,000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ క్లియర్గా చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో, చంద్రబాబు అకౌంట్కో, ఎవరి అకౌంట్కి వెళ్ళా. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలా కానీ నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ప్రత్యుత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు కంటే 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమని చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000, 19,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి ముగ్గురిని కన్నా నలుగురు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే ముగ్గురు బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఒకడం కాల్చింది. ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది, 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏమైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒక్కడికి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలు ఒకటి చెప్పి ఒకటి చేయలే. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈరోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయాల, చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2వ వార్డు గత ప్రభుత్వం ఏంటంటే అందరికి పిల్లలకి వేస్తానని చెప్పి ఒకరికి వేసింది. అది కూడా అమౌంట్ తగ్గించుకుంటూ వచ్చింది సంవత్సరం. కానీ బాబు గారు అందరి పిల్లలకి వేస్తామన్నారు. మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి పడింది. మా పక్కన కూడా 3 పిల్లలు ఆడపిల్లలు, వాళ్ళకు కూడా పడింది. చాలా సంతోషంగా ఉన్నాం. బాబు గారికి, లోకేష్ గారికి మా ధన్యవాదాలు. పథకం కింద మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మటుకు మనకి అందరి పిల్లలకి ఇస్తామని చెప్పి కానీ ఒక్కరికే ఇచ్చారు. అలా కాకుండా మన ఈ ప్రభుత్వం, మన బాబు గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క బిడ్డకి
అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు ఉంటే నలుగురు, ఎంతమంది ఉంటే అంతమందికి అందరికీ తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ పూర్తి అయ్యి అందరికీ చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం అందరూ ఇలాగే అనుకున్న అన్ని సూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలన్నీ మనకి ఇచ్చి మన అందరి ప్రజల్ని అందరినీ బాగా చూసుకుంటుందని, ఈ ప్రభుత్వానికి మళ్ళీ మనం పట్టం కట్టాలని మనం అందరం కోరుకుంటున్నాం. మన ఆశల కలల సౌధం అంజనా గోల్డెన్ గెలాక్సీ. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అంజనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి అంజనా గోల్డెన్ గెలాక్సీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆమంచర్లలోని మట్టెంపాడు గ్రామంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రముఖ సినీ నటుడు అలీ, జుబేదా సుల్తానా దంపతులచే గ్రాండ్ లాంచింగ్. అతిథులుగా టీడీపీ నెల్లూరు పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, ఆమంచర్ల వైస్ చైర్మన్ మల్లినేని వేణుగోపాల్, రూరల్ సీనియర్ టీడీపీ లీడర్ గుంటూరు శ్రీధర్లు హాజరు కానున్నారు. మీ సొంతింటి కలలను మేం నిజం చేస్తాం. అందరూ ఈ గొప్ప ప్రారంభోత్సవంలో భాగస్తులు కండి. ఇట్లు మీ జి వెంకురెడ్డి, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, మరియు పి శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్, అంజనా గ్రూప్స్. ఫోన్ నంబర్ 8978978936. Hi Nilor, please subscribe to N3 TV.